మనం తీసుకునేటువంటి ఆహారం, పాటించేటువంటి జీవన విధానం, ఉరుకు పరుగుల జీవితం, మానసికమైనటువంటి ఆందోళన వీటన్నిటి ఫలితంగా ముఖ్యంగా జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. దీని ద్వారా ముఖ్యంగా పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఎక్కువగా 100లో 70% ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇంతకుముందు మనం వీడియోల్లో పైల్స్, నెక్స్ట్ ఫిస్టులా గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఫిషర్ గురించి తెలుసుకుందాం. ఫిషర్ను ఆయుర్వేదంలో పరికర్తిగా అంటాం. ఆయుర్వేదంలో ముఖ్యంగా పరికర్తిగా అనేది సంస్కృత వర్డ్. ఏదైనా సంస్కృతి వర్డ్లో ఒక పేరు ఉందంటే ఆ పేరులోనే దాని సిమ్టమ్స్ ఉంటుంది. పరికర్తిగా అంటే మనం కత్తెరతో కట్ చేస్తే ఏ విధంగా షార్ప్ పెయిన్ ఉంటుందో అలా ఉంటుంది, కాబట్టి దాన్ని పరికర్తిగా అంటాం. అసలు ఫిషర్, యానల్ ఫిషర్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ఫుడ్ సరైన టైంని తీసుకోకపోవటం, దుంపకూరలు ఎక్కువ తీసుకోవటం, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవటం, వాటర్ తక్కువ తీసుకోవటం, పీచు పదార్థాలు తక్కువ తీసుకోవటం, మరియు కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో ఆల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజు, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోము, ఇంకా మనకు రెక్టమ్కు సంబంధించినటువంటి క్యాన్సర్, టీబీ, హెచ్ఐవి వీటన్నిటిలో ఏమవుతుంది అంటే మనకు ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే మోషన్ ఒకసారి వెళ్తే ఫ్రీ కాకపోవటం వల్ల ప్రతిసారి దానిపైన స్ట్రెయిన్ పెట్టడం ద్వారా అక్కడ ఇరిటేషన్ కలుగుతుంది. ఏదైతే మల పదార్థం గట్టిగా మనకు ఉండల్లాగా ఏర్పడి ఉన్నప్పుడు గట్టిగా మనం ప్రెజర్ ఇచ్చినప్పుడు ఆ ఉండలే గట్టిగా కట్ చేసుకుంటూ వస్తుంది. యానల్ మ్యూకస్ను మనం కత్తెరతో ఏ విధంగా అయితే కట్ చేసే విధంగా కట్ చేసుకుంటూ వస్తుంది. దీన్నే మనం యానల్ ఫిషర్ అంటాం, దాన్నే పరికర్తిగా అంటాం. దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే మోషన్కు వెళ్ళేటప్పుడు వెళ్ళిన అరగంట వరకు కూడా భయంకరమైనటువంటి నొప్పి, మంట, అదేవిధంగా బ్రైట్ రెడ్ కలర్ బ్లడ్ కూడా పడే అవకాశం ఉంటుంది. మోషన్కు పోవాలంటేనే భయం వేస్తుంది, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్పింక్టర్స్ దగ్గర కూడా కట్ చేయబడుతుంది. మనం మోషన్ వెళ్ళేటప్పుడు ఆ స్పింక్టరు డైలేట్ కావాలి. ఈ డైలేట్ అయ్యేటప్పుడు భయంకరమైన నొప్పి, మంట ఉంటుంది. అందువల్ల అక్కడికి వెళ్ళాలంటేనే భయం అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే వీటిలో 2 రకాలు ఉంటాయి, అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్ అని. క్రానిక్ ఫిషర్ అంటే ఈ అక్యూట్ ఫిషర్ వచ్చినటువంటి 8 వీక్స్ తర్వాత మనం క్రానిక్ ఫిషర్ అంటాం. ఈ క్రానిక్ ఫిషర్లో ఏమవుతుంది అంటే ప్రతిసారి మనం ప్రెజర్ ఇవ్వటం ద్వారా ఎక్కడైతే ఆ క్రాక్ ఉందో, ఆ స్కిన్ అనేది కట్ అయిందో అక్కడ ఈ మల పదార్థం కూడా అక్కడ చేరి సెకండరీ ఇన్ఫెక్షన్స్ ద్వారా అక్కడ చీము, దురద ఏర్పడటం ద్వారా అది క్రానిక్ ఫిషర్ అనే మారే అవకాశం ఉంటుంది. మరి ఈ ఫిషర్ కూడా ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులాకు ఏదైనా సరే మనం మోషన్ ఫ్రీ రావడానికి మెయిన్ ఫ్రీ రావాలి. అందువల్ల మనం సింపుల్గా ఫుడ్ అనేది ఇంతకుముందు చెప్పినటువంటి ఫుడ్ కాకుండా రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవటం, వాటర్ ఎక్కువ తీసుకోవటం, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. బాగా పండినటువంటి ఫ్రూట్స్ తీసుకోవటం చాలా వరకు ముఖ్యం. ఇంకా మనకు ఆయుర్వేదంలో త్రిఫలా చూర్ణం అని ఉంటుంది, లేదంటే కరక్కాయ చూర్ణం అని ఉంటుంది. ఇది పడుకునేటప్పుడు 1 స్పూన్ బెడ్ టైం వేడి నీళ్ళలో కలిపి తీసుకుంటే కూడా మనకు మోషన్ ఫ్రీ వస్తుంది. ఇంకా మనకు నొప్పి, మంట ఎక్కువ ఉంటే సింపుల్గా మనం ఆవు నెయ్యి, పసుపు కలిపి ఎక్కడైతే నొప్పి, మంట ఉందో అక్కడ అప్లై చేసినా కూడా ఈ సమస్య తగ్గుతుంది. ఇంకా మనకు ఆయుర్వేదంలో ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులాకు వీటన్నిటికి కూడా కొన్ని రకాల మందులు ఉంటాయి. అవి నొప్పి ఎక్కువ ఉందా, దురద ఎక్కువ ఉందా, బ్లీడింగ్ ఎక్కువ ఉందా, దాన్ని బట్టి మనకు మెడిసిన్స్ మారుతాయి. సాధారణంగా అర్షోగ్నవటి, కుమార్యాసవమని, ఉసిరాసవమని, చందనాసవమని, అర్సెకుటార్ రస్ అని, కాంచనార గుగ్గులని, త్రిఫలా గుగ్గులని ఇలాంటివన్నీ కూడా మనం జనరల్గా వాడతాం. లక్షణాలను బట్టి మనం మెడిసిన్ సెలెక్ట్ చేయవలసి వస్తుంది.